ఒకప్పుడు దానవులకి దేవతలకి మధ్య ఘోర యుద్ధం జరిగింది. దైత్యులు ఎక్కువ సంఖ్యలో మరణించసాగారు. అది చూసిన కొందరు దానవులు శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళగా, శివుణ్ణి ప్రసన్నం చేసుకుని మృత సంజీవిని మంత్రాన్ని సాధిస్తాను, అంతవరకు మీరు నా తండ్రి అయిన భృగు మహర్షి దగ్గర శరణు పొందండి అని శుక్రాచార్యుడు వారికి చెప్పి శివుణ్ణి గూర్చి తపస్సు ప్రారంభించాడు. దేవతలకు ఈ విషయం తెలిసి దానవులను తుదిముట్టించుటకు ఇదే మంచి సమయమని విష్ణువుతో కలిసి ఇంద్రుడు భృగు మహర్షి లేని సమయంలో అక్కడికి వచ్చి వారిని వధించసాగారు. అప్పుడు భృగుపత్ని అయిన కావ్యమాత వారిని అడ్డుకుంది. గత్యంతరం లేని విష్ణుమూర్తి ఆమెను తన సుదర్శన చక్రంతో వధించాడు. అప్పుడే అక్కడికి వచ్చిన భృగు మహర్షి జరిగింది తెలుసుకుని శ్రీహరిని భూమి మీద పుట్టి తనలాగే భార్యా వియోగంతో బాధపడమని శపించాడు. శ్రీహరి ఆ శాపాన్ని స్వీకరించాడు.